121 గజం ప్లాటు కేవలం 1,50,000 రూపాయలు మాత్రమే అండి. ఇంకెన్నాళ్ళు సిటీకి దూరం ఉందని చెప్పి ప్లాట్ కొనడం మానేస్తారు? ఒక్కసారి ఈ క్లిప్ చూడండి. తర్వాత మన సైట్ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీ వెంచర్ ఎక్కడ? కూకట్పల్లి. కూకట్పల్లి ఎక్కడ? కూకట్పల్లి, అమీర్పేట్, ఈఎస్ఐ, ఎర్రగడ్డ మధ్యలో అడవి. ఎక్కడో కూకట్పల్లి. అసలు కూకట్పల్లి మనుషులు ఉంటారా? కూకట్పల్లి. ఇప్పుడు కూకట్పల్లి ఎక్కడ సదాశివపేటలో కూడా ప్లాట్ కోసం కొట్టుకుంటున్నారు. మొన్న కోకాపేటలో ఎకరం 100 కోట్లు ఎందుకు పోయిందో మీకు తెలుసా? ఎందుకంటే కోకాపేట్ పక్కన మనకి చిన్న సెజ్లు అయితే వచ్చాయి. 600 acres సెజ్ అండ్ ఇటువంటి చిన్న సెజ్లు అయితే వచ్చాయి. సెజ్ అంటే మనకి స్పెషల్ ఎకనామిక్ జోన్ అనమాట. దీంట్లో చాలా కంపెనీస్ అనేవి వస్తాయి. సో చుట్టుపక్కల చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుతుంది. ఈ చిన్న సెజ్లకే ఎకరం 100 కోట్లు పోతే మన సైడ్ దగ్గర 13,000 ఎకరాల్లో నిమ్స్ ప్రాజెక్ట్ రాబోతుంది. ఎన్ని కోట్లు వస్తాయో అర్థం చేసుకోండి. 10 నుంచి 12 లక్షలు కొనుక్కున్న భూములు ఉన్నాయి. కానీ అదే కోకపేటలో ఈ రోజు 100 కోట్లు, రోజు 14 కోట్లు అయింది, ఇప్పుడు 100 కోట్లు అయింది. సో మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చూస్తున్నారు, కానీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలో మీకు అర్థం అవ్వట్లేదు కదా. మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి. గజం కేవలం మనకి 1,230 రూపాయల నుండి స్టార్ట్ అవుతుంది. అంటే 121 గజం ప్లాట్ వచ్చేసి కేవలం 1,50,000 రూపాయలు అయితే అవుతుందండి ఇక్కడ. ఇంకా దీంట్లో 303 గజాల ప్లాట్ కూడా అవైలబుల్గా ఉందండి. అది వచ్చేసి మనకి 3.75 lakhs అయితే అవుతుంది అనమాట. ఇక 605 గజాలు వచ్చేసి మనకి కేవలం 7,50,000 రూపాయలు అయితే అవుతుందండి. ఇక మీరు దీంట్లో ఏ ప్లాట్ తీసుకున్నా కూడా లైఫ్ టైం మీకు రీసార్ట్ మెంబర్షిప్ కార్డ్ అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. ఇక దాంట్లో స్విమ్మింగ్ పూల్, షటిల్ కోర్ట్, బాక్స్ క్రికెట్ అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ మనకి ఫుడ్ కోర్ట్స్ అయితే ఉంటాయండి. ఇవన్నీ మనకి 1980s థీమ్లో అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు మీరు దీంట్లో ప్లాట్ తీసుకున్నట్లయితే ఆఫ్టర్ 2 years మీకు ఇన్కమ్ కూడా ఉంటుందండి. ఎందుకంటే దీంట్లో మ్యాంగో, సపోటా, జామ, నేరేడు, కొన్ని వెజిటబుల్ ప్లాంట్స్ కూడా వేస్తున్నారండి కంపెనీ వాళ్ళు. వాటితో మనకి 2 years తర్వాత క్రాప్కి అయితే వస్తాయన్నమాట. అండ్ అంతేకాకుండా ఇంకా దీంట్లో బెనిఫిట్స్ ఏంటంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే పట్టా పాస్బుక్ వస్తుంది, రైతు బీమా, రైతు బంధు కూడా వస్తుందండి. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చే PM కిసాన్ ఫండ్ కూడా వస్తుందండి మీరు దీంట్లో ప్లాట్ తీసుకున్నట్లయితే. ఇక మన సైట్ వచ్చేసి మనకి నారాయణఖేడ్లో అయితే ఉందండి. నారాయణఖేడ్ కూడా చాలా ఫాస్ట్గా అయితే డెవలప్మెంట్ అవుతుందన్నమాట. ముందే మీకు చెప్పాను కదా, ఇక్కడ మనకి నిమ్స్ 13,000 ఎకరాల్లో అయితే వస్తుంది. ఇక్కడ కూడా మనకి ఫ్యూచర్లో కోట్లలో రేట్లు అయితే పోతాయి అన్నమాట. ఇక నారాయణఖేడ్ పైన గవర్నమెంట్ కూడా చాలా దృష్టి పెట్టిందండి. 300 ఎకరాల్లో అర్బన్ పార్క్ వస్తుంది అండ్ నారాయణఖేడ్ రింగ్ రోడ్ వస్తుంది. మనకి హైదరాబాద్ నుండి నాందేడ్ వరకు 6 lane హైవే అయితే ఉంటుందండి. ఆ 6 lane హైవే కానుకొని నాందేడ్ హైవే నుండి నారాయణఖేడ్కి 4 lane హైవే వేస్తున్నారు. చాలా డెవలప్మెంట్ అయితే చేస్తుందండి గవర్నమెంట్. చుట్టుపక్కల మనకి ఇంకా బీదర్ ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరగా అయితే ఉంటుందండి. ఒక్కసారి ఆలోచించండి, సరైన ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, సరైన లాభాలు పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, బాయ్ బాయ్.